నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు మాజీ కార్పొరేటర్ బోడా అనయ్ డిన్నా గారు మనతో పాటు ఉన్నారు. విద్యార్థి ఉద్యమకారుడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన చరిత్ర వారిది. కార్పొరేటర్గా ఎన్నో ప్రజాసేవలు అందించారు. ఇప్పుడు కార్పొరేటర్గా లేకపోయినా ఎప్పుడు కూడా ప్రజాసేవలో ముందుంటారు. సో ఇప్పుడు వారు మనతో ఉన్నారు. వారితో కొన్ని విషయాలు ఈరోజు మనం వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ 25 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఇది. ఈ సొసైటీకి మీరు ఏమి ఇచ్చారు అని అడిగితే ఏం చెప్తారు? నేను ముందుగా ఎన్ఎస్ఆర్ ఛానల్ యాజమాన్యానికి, అందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వాస్తవంగా నేను రాజకీయ ప్రస్థానం కన్నా ముందు ఉద్యమ ప్రస్థానం అని చెప్పుకోవాలి. ఆ రోజు 2001 టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మేము అందరం విద్యార్థి దశలో ఉన్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్నప్పుడు వరంగల్లో యూత్ అందరూ భావజాలాలకు బాగా అట్రాక్ట్ అయ్యి విప్లవాల గడ్డ ఈ వరంగల్. అందులో భాగంగా మేము కూడా తెలంగాణ ఆ సెంటిమెంట్కి బాగా అట్రాక్ట్ అయ్యి టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే అందులోనే జాయిన్ అయ్యి ఆ రోజు నుంచి ఉద్యమం అంటే తెలంగాణ రాష్ట్రం రావాలనే ఉద్దేశంతో అందులో మేము క్రియాశీలక పనిచేయడం జరిగింది. అంటే రాజకీయంగా ప్రక్రియలో భాగంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే, అంచెలంచెలుగా పోతూ ఉంటే అది రాజకీయ పార్టీ, ఇది పక్కా రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ కాదన్నప్పుడు మేము రాజకీయంగా మారడం జరిగింది. నేను సొసైటీకి ఏం చేసినా అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే నా బాధ్యతగా నాకు వీలైనంత త్వరగా వీలైనంత కార్యక్రమాలు నేను చేసిన, గుర్తుండిపోయే విధంగా. ఏదో నేను ఇన్ని చేస్తలే కానీ అనుకున్న దాంట్లో అయితే కొన్ని అయితే చేసినా అది ఫుల్ఫిల్గా నేను హ్యాపీగా ఉన్నాను అందులో. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ రాజకీయాల్లోకి అంటే ఈ ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఎప్పుడు అనిపించింది మీకు? బేసికల్గా మాదంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో ఎవరు పాలిటిక్స్లో ఎవరు లేరు. అందరూ చదువుకొని ఎంప్లాయీస్ అయిన వాళ్ళే ఎక్కువ. మా ఫాదర్ కూడా ఆర్టీసీ ఎంప్లాయీ. నాది ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ స్టూడెంట్ లైఫ్ ఉన్నప్పుడే కొంత లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ఉంటే టీచర్స్ అప్పుడున్న మా సార్లు పిట్ సార్లు కొంచెం ఎంకరేజ్ చేస్తుండే. ఏదన్నా కొంచెం ముందు ఉండేవాడిని, స్పోర్ట్స్లనే కానీ ఇంకా ఏదన్నా క్వశ్చన్ చేసే దాంట్లో ముందు ఉండేవాడిని. దాంట్లో అట్లా ఉన్నప్పుడు మేము 2001 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఐ థింక్ సెకండ్ ఇయర్ అనుకోండి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఆ పీరియడ్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ వస్తుంది అన్నప్పుడు కొన్ని మేము అంటే బుక్స్ చదవడమే కానీ కొన్నప్పుడు జనార్దన్ రావు సారు, జయశంకర్ సారు అప్పుడప్పుడు స్పీచ్లో అంటే బాగా అట్రాక్ట్ అయిన వాళ్ళం మేము. ఓహో, తెలంగాణ వస్తే మనకి ఇంత లాభం అవుతుంది అన్న ఉద్దేశంతో అందులో మేము చేరడం జరిగింది. వినయ్ భాస్కర్ గారికి మీకున్న రిలేషన్షిప్ ఏంటి? అంటే ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ అనుకోవచ్చా, లేకుంటే ఒక గురు శిష్యుల అనుబంధం అనుకోవచ్చా, లేకుంటే ఇప్పుడున్న పరిస్థితిలో అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడున్న పరిస్థితిలో ఒక శత్రువు అని ఏమన్నా అనుకోవచ్చా? ఏం చెప్తారు? శత్రువు అనేది నేను అనుకోను. వాస్తవంగా నేను పాలిటిక్స్ లాగా ఎప్పుడు నేను అట్లా లేను. ఆయనే బయటికి ఫేర్గా నీట్గా ఎంత పాజిటివ్గా కనబడతాడో లోపల అంత క్రూయల్ క్రిమినల్ అని. ఇంత ఓపెన్గా నేను చెప్తున్నానంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బయట సాఫ్ట్గా నీట్గా కొంచెం చూడనీకి అయ్యో సిన్సియర్ లాగా కనబడేది అది అని ఉంటారు. ఇప్పుడు అంటారు ఏదో పెద్దలు, మేలి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అనే దానికి పక్క ఉదాహరణ వినయ్ భాస్కర్ గారే అని నేను నా పర్సనల్గా అంటున్నది. ఆయన అది ఏందో తెలియదు కానీ ఆయనకు నాకు రిలేషన్ అని అంటే నేను ఒక అన్నలాగా భావించిన. ఆయన రాజకీయంగా చూసిండు అంతే. ఆయన రాజకీయంగా చూసిండు, నేను సర్వం అయినే కదా అన్నట్టు డెడికేషన్గా నేను అన్నట్లున్నా. ఆయన ఎట్లుంటుందంటే కొన్ని బిజినెస్ క్లాసులు ఉంటాయి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఉంటుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఎంబీఏ ఎవరైనా క్లాసులు చెప్పిన వాళ్ళు అంటే మీకు అర్థమవుతుంది. ఎవరు యాక్టివ్ ఉన్న వాళ్ళను వాడాలి, వాళ్ళ దగ్గరనే ఉంచాలి, అక్కడనే ఉంచాలి. ఇక ముందుకు పోవద్దు, వెనుకకు రావద్దు. ఆ విధంగా ఆయన క్రూయాలిటీ బయటికి నేను గ్రహించే వారికి చాలా నేను లాస్ అయిపోయినా. నాలాంటి వాళ్ళు కూడా చాలామంది లాస్ అయినారు. గ్రహించి బయటపడడానికి టైం పట్టింది అంతే. ఆయన నేను శత్రువుగా ఎప్పుడు భావించలే. నేను శత్రువుగా భావిస్తే అది వేరే ఉంటుంది. నేను భావించలే అట్లా, ఇప్పటికి కూడా భావించా.
పైన దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడని వదిలిపెట్టేసిన. అంటే ఏ సంఘటన మిమ్మల్ని చాలా హర్ట్ చేసిందంటారు? నమ్మక ద్రోహం. మీలాగా నేను పక్కనే ఉండి నమ్ముకుంటా తీయగా మాట్లాడుకుంటా ఫెయిర్ అండ్ లవ్లీ మాటలు, ఫెయిర్ అండ్ లవ్లీ యాక్టింగ్లు చేసుకుంటా ఉండే వరకు నమ్మిన నేను. నేనే కాదు ఎవరైనా నమ్ముతారు. ఇప్పుడు నేను ఎట్లుంటానో ఎదుటోడు కూడా అట్లనే ఉంటారని అనుకున్నాను నేను. అది నా పొరపాటు. అది రాజకీయంలో ఉన్నప్పుడు అది అట్లా ఉండడం చాలా ఒక కాలేసేటప్పుడు అడిగేసేటప్పుడు 100 దిక్కులు ఆలోచన. నేను ఆలోచించాలి, ఒకటే ఆలోచన ఉండే నాది. ఒకటే పాపం అన్న మినిస్టర్ కావాలి, అన్న గెలవాలి, అన్న ఇట్లా, అన్న అట్లా, అది ఇదని నాలాగా చాలామంది ఉన్నారు. ఇంకా ఊబిలో ఉన్నది ఆ తాయిద్ మహిమో మరి ఆయన ఏం మహిమో తెలియదు, కానీ అందులోకి వెళ్ళి బయటికి వచ్చే వరకు వెనుక చూసే వరకు ఏముండదు. కానీ ఆయన ఎదుగుదలకు మేము చూసినాం, మా ఎదుగుదలకు చూసుకోవాలి. ఎప్పుడు ఆయనే బాగుండాలి, ఆయన ఇంకా స్థాయికి ఎదగాలి, ఇంకా స్థాయికి ఎదగాలి, ఆయన గురించి ఆలోచించినాం. కానీ మా గురించి, మా స్వార్థం గురించి, మా ఎదుగుదల గురించి, మా కుటుంబాల గురించి ఎప్పుడు ఆలోచించుకోలే. ఇప్పుడు ఎప్పుడైతే ఎవరెవరు ఎక్కడో అక్కడనే ఉండిపోయారు. నిన్నే కాదు ఇంకెవరినైనా నేను ఒక దగ్గర 100-150 మంది పేర్లు చెప్తా. 100 నుంచి 200 పేర్లు నేను స్వయంగా చెప్తా. ఇంత ఓపెన్గా ఇంత డేర్గా అంటున్నానంటే ఇంత లోపల బర్న్ అయ్యి ఎంత అది ఉంటే అని అంటారు. నాకన్నా బర్న్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేను ఎప్పుడైనా శత్రువుగా అసలు భావించలే. నేను ఇప్పుడు కూడా భావించా. నాకు జరిగింది నమ్మక ద్రోహం. రాజకీయంలో నమ్మొద్దు ఎవరిని అనేది తెలుసుకున్నా. గుడ్డిగా కూడా నమ్మొద్దు. ఏది ఉన్నా కూడా ఫస్ట్ ఫ్యామిలీ ప్రియారిటీ ఇవ్వాలి. ఫ్యామిలీ తర్వాతనే ఏదైనా అనుకున్నా. అయిపోయే వరకు వెనుక చూసే వరకు ఎంటీ అయిపోయినాం, అంతా మించి ఏం లేదు. మీ లైఫ్లో ఒక ఫెయిల్యూర్ అయిన సిచ్యువేషన్ ఏంటి అంటే అది ఏ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? ఫెయిల్యూర్ అని నేను ఎప్పుడు అనుకోలే. ఎప్పుడు కూడా నేను అంటే నాకు ఇది ఫెయిల్ అయింది అని నేను అనుకోలే. ఫెయిల్ అయితే నెక్స్ట్ పాస్ అవుతా అనేది ఒకటి ఉంటుంది నాకు. ఇవాళ ఫెయిల్ అయినా మాస్టర్ కాకపోతే సెప్టెంబర్తో మార్చ్, కానీ ఎట్ ద ఎండ్ పాస్ అవుతా అనేది ధీమా ఉన్నది. ఫెయిల్ అనేది ఏంటంటే ఎప్పుడు లైఫ్లో అట్లా అంటే అట్లా ఆలోచించాలి ఎప్పుడు ఫెయిల్ అయినా అనేది. ఇట్లా చేస్తే బాగుండు అనేది ఉండే. పొరపాటు చేసిన వేస్ట్గా ఒక నమ్మక ద్రోహిని నమ్ముకున్నా కదా అని బాధపడ్డా, కానీ ఫెయిల్ కాదు. ఇప్పుడు నేను పాస్ అయినా, అందులోకి వెళ్ళి బయటపడి నేను పాస్ అయినా, ఫెయిల్ కాలే. నేను టైం వేస్ట్ అయింది అంతే. కొన్ని ఇయర్ ఎంగేజ్ తిరిగి రాదు, అది అంత నమ్మకం తిరిగి రాదు. ఫెయిల్ అయినా అని అయితే నేను అనుకుంటలేను. మంచిగా జరిగింది, దేవుడు నాకు మంచిగా చేసినా అని అనుకుంటాను. ఒక కార్పొరేటర్గా మీరు ఏం చేశారని అడిగితే మీరు ఏం చెప్తారు? ప్రజలకు ఏం చెప్తారు ముఖ్యంగా? అది నన్ను అడిగే బదులు నేను ఏదైతే ప్రాతినిధ్యం వహించిన ఆ పబ్లిక్, ఆ ఓటరు, ఆ ఏరియా వాళ్ళని అడిగితే దీనికి ఆన్సర్ చెప్తారు మీకు. ఇప్పుడు నేను చెప్పుకుంటే నేనేదో డప్పు కొట్టుకుని ఉన్నాయితా. మీరు అంటే ప్రీవియస్ 30th డివిజన్లో అందులో ఎవరినైనా పోయి అడగండి, పలానా డిన్నా గారు కార్పొరేటర్గా ఉండి ఏం చేసిండు అంటే అప్పుడు చెప్తారు. ఇప్పుడు నేను ఇది చెప్తా, నేను అది చేసిన అది రొటీన్ బ్లఫ్. అది మనం చెప్పుకున్నాం, పబ్లిక్ చెప్తేనే మనకు అది రిజల్ట్. నేను గ్రేట్గా చెప్పుకునేది ఏంటి అంటే ఎడ్యుకేషన్ మీద కొంత అవగాహన తీసుకొచ్చిన. రెండోది ఏంటి అంటే కరోనా టైంలో మేము చేసిన కార్యక్రమాలకి దేవుని దయ వల్ల ఈ జన్మ అంటుంటే ఇది చేసిన ఈ సేవ అని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా. మాకు ఒక పిహెచ్సి సెంటర్ తీసుకొచ్చినాము. ప్రైమరీ స్కూల్ ఉండి హై స్కూల్ ఉండి స్ట్రెంత్ లేదంటే దాన్ని ఇంటింటికి తిరిగి పిల్లల్ని అందరినీ జాయిన్ చేసి ఎడ్యుకేటెడ్ జనరేషన్ అని నేను మా ఫ్రెండ్స్ అందరు కలిపి మేమే బ్యాగులు బుక్కులు మేమే ఇళ్ళకి తిరిగి వాళ్ళని తిరిగి బ్యాక్ టు స్కూల్ అని జాయిన్ చేస్తే ఇప్పుడు హై స్కూల్ అయింది, అందులో 10th సెంటర్ పడుతుంది. తర్వాత ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, సింగిల్ ఫేజ్ ఉన్నదాన్ని 3 ఫేజ్, ఒక కమ్యూనిటీ హాలు, తర్వాత ఒక రాయపూర్ దగ్గర చెమ్మని ఒక యునాని హాస్పిటల్, మూసిపడిపోయిన యునాని హాస్పిటల్ మన తిరిగి డాక్టర్ని స్టాఫ్ని నిరంతరము ఎర్లీ మార్నింగే లేచి నేను జాగింగ్ లాగా మా వాడలో తిరుగుతుండే ఆ పిహెచ్ వర్కర్లను పట్టుకొని. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను అందరితో బెటర్గానే చేసిన, కానీ 100% నేను చేయలే. ఒక టర్మ్ ఉంటే 85% నా వ్యక్తిగతంగా నేను హ్యాపీగా కార్పొరేటర్ అయినందుకు ఇది చేసిన అనేది ఒకటైతే నెంబర్ 1 కార్పొరేటర్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను చూస్తుంటా ఇవన్నీ ఇప్పుడున్న కార్పొరేటర్లు చాలామంది కొన్ని చేస్తూ ఉంటా, అబ్బా నేను ఇవన్నీ ప్రీవియస్ చేసి ఉన్నా కదా అని నేను కొంచెం ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటా.
ఒక రాజకీయ నాయకుడిగా పదవిలో ఉన్నప్పుడు వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, పదవిలో లేనప్పుడు వారి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే వ్యక్తిగతంగా అడుగుతున్నా, దీనికి ఏం చెప్తారు మీరు? రాజకీయ నాయకుడు అంటేనే ఎప్పటికీ రాజకీయ నాయకుడే. పవర్ ఉన్నప్పుడు ఒకటి, పవర్ లేనప్పుడు, కానీ ఎప్పటి వరకు రాజకీయ నాయకుడే. పబ్లిక్ తోటి అటాచ్మెంట్ ఉన్న లీడర్ వేరు ఉంటుంది, పదవి ఉన్నప్పుడే పబ్లిక్లో ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. పాలిటిక్స్ చేసే పొలిటికల్ లీడరే ఉంటుంది, పబ్లిక్ తోటి ఎంచుకొని పబ్లిక్ మెంటాలిటీ తోటి పబ్లిక్లోనే ఉండే ఆ లీడర్ వేరే ఉంటుంది. నేను ఆ పబ్లిక్ తోటి ఉండే లీడర్ను. నేను అంటే ఇప్పుడు పదవి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అధికారులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారులకు చెప్పడమే, కానీ అధికారులు కూడా ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఇస్తారు కదా. ఎవరైనా కూడా ఇంకా కొంచెం ఎక్కువ పోవచ్చు, ఇంకా కొంత డెప్త్గా పోవచ్చు. మా ఆలోచనలు పబ్లిక్ నుంచి వచ్చిన గ్రీవెన్సే కానీ ఇట్లా విజన్ ఇట్లా చేస్తే బాగుంటుంది అని మేము కూడా అధికారులకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఇప్పుడు ఉదాహరణ కార్పొరేటర్ ఉంటే నేను కౌన్సిల్లో మాట్లాడవచ్చు, ఇంకా అధికారులు లేదు కాబట్టి లేకున్నా ఉన్నా నాకు అప్పుడు ఆఫీస్ ఉన్నది, ఇప్పుడు ఆఫీస్ ఉన్నది, నిరంతరం పబ్లిక్ వస్తూనే ఉంటారు. కొంత శాతం నేను చేస్తూనే కాబట్టి పబ్లిక్ వస్తూనే ఉంటారు. నా పరంగా నేను అన్ని డిపార్ట్మెంట్లతో కొంత సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎవరు వచ్చినా కూడా నొచ్చుకోకుండా వాళ్ళు అనుకున్న పని కాకుండా కొంత పని అయినా నేను చేసి పంపిస్తాను. మీకు ఈ ట్రై సిటీస్లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మీకు తెలుసా? మీ ఫ్యాన్స్కి మీరేం చెప్తారు? ఇది ఫ్యాన్స్ అనేది ఆ వర్డ్ నాకు మంచిది అనొద్దు. అది మేమందరం అన్నదమ్ములుగా ఫీల్ అవుతాం, అన్నదమ్ములుగానే ఫీల్ అవుతాను నేను. అంతా దేవుని దయ. నేను ఫ్యాన్ ఫాలోయింగ్, నేను సెలబ్రిటీని కాదు. మన వ్యక్తిత్వాన్ని నచ్చి వాళ్ళు వస్తున్నారు. నా వ్యక్తిత్వము నాకు ఆస్తిపాస్తులు, నా క్యారెక్టర్ నా ఆస్తిపాస్తులు. ఇది బిల్డ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఇది నచ్చి వస్తున్నారు అంటే వాళ్ళు కూడా నాలాగా మెంటాలిటీ వాళ్ళే. నేను ఏ మెంటాలిటీతో ఉన్నా నా దగ్గరికి వచ్చేటోళ్ళు కూడా వాళ్ళు కూడా నా మెంటాలిటీ పాజిటివ్ మెంటాలిటీ అని నేను భావించుకుంటా. ఫ్యాన్ ఫాలోయింగ్ అది అని అంటే నేను అట్లా అనుకో. అందరూ అన్న తమ్ముడు అన్న ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తాను నేను. అంటే ఏం చెప్తారు అంటే వాళ్ళకి మీరేం చెప్తారు? అభిమానము ఫ్యాన్ ఫాలోయింగ్గా చూడవద్దు. ఎప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ. మీరు ఏ హీరోనన్నా నమ్మండి, ఏ పొలిటీషియన్ అన్న నమ్మండి, ఏ క్రికెటర్నైనా ఎవరినైనా అభిమానించండి, ప్రేమించండి, ఇష్టపడండి. కానీ ఫస్ట్ తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, అన్నదమ్ములు, మన ఖాందాన్, తర్వాతనే ఎవరైనా. ఇది నా పర్సనల్. ఇది ఎందుకు అని అంటే అవి కోల్పోతే వాళ్ళు లేనప్పుడు ఎంత సఫర్ అవుతారు అంటే కొంతమంది నేను చూస్తున్నా లైవ్లో. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి, ఇష్టం ఉంటుంది. ఎవరైనా నాకు గివిలంటే ఇష్టం, కావాలంటే ఇష్టం, ఆ ఇష్టం కొద్దిపాటికే ఉండాలి. నీ ఇష్టం, నీ చాయిస్ మొత్తం నీ ఫ్యామిలీయే. ఆ ఇష్టం, ఆ చాయిస్ ఆ ఫ్యామిలీలో పెట్టుకుంటే ఆ ఫ్యామిలీతో నువ్వు ఉన్న బాండింగ్ తోటి ఆ పాజిటివ్ లైఫ్ ఎప్పటికైనా ఆ లైఫ్ మొత్తం పాజిటివ్ ఉంటుంది. మీ ఫ్యాన్స్ అంటే నేను అంటున్నాను మీ ఫ్యాన్స్ అని, నాకు కూడా అంటే మాకు అలా తెలిసింది, అందరు కూడా అట్లానే అంటున్నారు. అంటే డిన్నా గారి ఫ్యాన్ అని ఇలా అంటున్నారు. సో మీ ఫ్యాన్స్ బయట మీ పేరు వాడుకొని ఏ తప్పు చేయట్లేదని మీరు అనుకుంటున్నారా? మీకు వారిపై ఉన్న నమ్మకం ఏంటి? నాకు తెలిసి ఇప్పుడు మీరు అనే ఫ్యాన్స్ అంటున్నారు కదా, నేను అన్నదమ్ములుగా భావిస్తా. నాకు తెలిసి నాతో ఉండేటోళ్ళు ఎవరు చెయ్యరు. ఎవ్వరు అటువంటి క్యారెక్టర్ ఎవరికి లేదు కూడా. 100% నమ్మకం. ఆ నమ్మకంతో కదా ఇప్పుడు నాకు ఇంత, మీరే అంటారు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది, ఇంత అది ఇది అన్నది. అంటే నెగిటివిటీ ఉంటే నాకు ఇంతవరకు రారు కూడా. నా దగ్గరికి వచ్చేటోళ్ళు ఏదో అక్కడ ఇక్కడ ఏదన్నా పోతే ఏదన్నా ఎవరు బాబు మీరు ఎక్కడ అది అంటే మేము ఇట్లా డిన్నన్నా అది అని చెప్పుకుంటారు తప్ప, కానీ ఇంతవరకు ఏ నెగిటివ్ చేసింది మీరే ఎంక్వైరీ చేసిరండి. నేనేదో గొప్ప అని కాదు. నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే నన్ను ఇంత సపోర్ట్గా నిలిచిన నా అన్నదమ్ములే, అంటే నా టీం మెంబర్సే. నా టీం మెంబర్స్ అంటే నన్ను అన్నట్టే. వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ చెయ్యబోరు కూడా. నేను చెయ్యబోను. అదైతే అందులో నేను ఖచ్చితంగా కడకుంటాను. నేను నెగిటివ్ చెయ్యరు. సరే గిట్టనోళ్ళు ఎన్నో అంటారు. గిట్టనోళ్ళు ఇప్పుడు ఒక ఇష్యూ ఇద్దరికి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే ఒకరికి పాజిటివ్ అయితే నెగిటివ్ అవుతుంది. అంటే నీతిగా ఉన్నోనికి పాజిటివ్ అవుతుంది, అన్యాయానికి వాడు నెగిటివ్ మాట్లాడుతూనే ఉంటాడు. అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు, దానికి నేనేం చేయలేను. వాళ్ళు ఏమనుకుంటే దానికి నాకు సంబంధం లేదు. నా టీము, నా వాళ్ళు ఉన్నోళ్ళు అందరూ ఇప్పటివరకు ఎవరు చెయ్యబోరు. ఒకవేళ వాళ్ళు తప్పే చేసి ఉంటే నేను పోయి స్వయంగా ఎదుటోళ్ళకి పోయి సారీ చెప్పి నేను అది చేస్తాను. ఇప్పటివరకు అయితే దేవుని దేవాలు అది కాదు కూడా.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి మీకున్న రిలేషన్ ఏమని చెప్తారు? మంచి బాండింగ్ ఉన్నది. అండ్ ఎమ్మెల్యే గారు, నేను ఎక్స్ కార్పొరేటరు, ఒక కార్యకర్తను, న్యూ బోర్న్ బేబీ ఇన్ కాంగ్రెస్ పార్టీ. 1 year ఏమో అవుతుంది నేను జాయిన్ అయ్యి. ఆ విజన్ ఇద్దరిది కొంచెము డెవలప్మెంట్ మీద, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా బాగుంటుందని మేము ఎప్పుడు కలిసినా కొంచెం చర్చ డిబేట్ బాగా చేస్తాం. ఎక్కడ ఏ స్లమ్ల ఏరియాకి బాగా ప్రియారిటీ ఇవ్వాలి, రోడ్సే కానీ లేకపోతే వైండనింగ్సే కానీ ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఎట్లుంటుంది అని మా ఎక్స్పీరియన్స్ కొంచెం ఆయన చూస్తుంటాడు. ఆయన కూడా కొంచెం డెవలప్మెంట్ దూసుకోబోతుండు. వాస్తవం కొంచెం డేర్ అండ్ డాష్ ఉన్నాడు. ఏదున్న ముఖం మీద మాట్లాడి డైరెక్ట్ చెప్తుండు ఇది అవుతుంది ఇది కాదు అని. గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ గత ప్రభుత్వం గత ఎమ్మెల్యేతో పోల్చుకుంటే పబ్లిక్ అనే మాట, నేను అనేది కాదు. నేను ఎప్పటికీ నిరంతరము ఫ్రమ్ ద బిగినింగ్ 6:30 నుంచి నేను గ్రౌండ్ స్టార్ట్ అవుతా. అప్పటి నుంచి 11:30 వరకు నేను హనంకొండ చౌరస్తాలు ఉంటా. ఆ పబ్లిక్ అనేది ఇష్యూ చెప్తున్నా నేను. అరే ఎంత మంచి మనము లేట్ అయిన ఒక మంచి ఎమ్మెల్యేని ఎన్నుకున్నాము అని. ప్రతి డివిజన్లో డెవలప్మెంట్ ఉన్నది, ప్రతి డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్లో నాకు ఆయనకు నా థాట్స్ ఎమ్మెల్యే గారి థాట్స్ కొంచెం సింక్ అవుతున్నాయి. అట్లా కొంచెం క్లోజ్నెస్ పెరిగింది. అంతకుమించి ఆయన ఎమ్మెల్యే గారు, నేను కార్యకర్త, అంతకుమించి ఏం లేదు మాకు. ఎడ్యుకేటెడ్ జనరేషన్ ఈ ప్రోగ్రామ్ మీరు ఎస్టాబ్లిష్ చేశారు కదా, సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇది ఇంకా నడుస్తుందా? ఇది వాస్తవంగా నేను గత కార్పొరేటర్ కాకముందు కూడా కొంచెం ఎడ్యుకేషన్ మీద హెల్త్ పరంగా కొన్ని కార్యక్రమాలు చేస్తుండే. అయితే కొన్ని మా ఆఫీస్కి వచ్చినప్పుడు స్కూళ్ళు కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు ఫీజుల పరంగా కానీ కొంచెం స్కూల్ స్టార్ట్ అయ్యగానే గ్రాసరీ స్కూల్ మెటీరియల్ బ్యాగులు, బుక్కులు, స్టేషనరీ అవన్నీ కొననీకి కొంచెం 5-6 వేల ఖర్చు అవుతుంది ప్రతి ఇయర్. అకాడమిక్ జూన్ జూలై రాగానే అవి లేకపోవడం ప్రతిసారి కొంచెం 5గురికి 4గురికి 10 మందికి అట్లా ఇచ్చేటోళ్ళం. కానీ ఎక్కడైనా అరే ఇంతమంది ఉన్నది అసలు ఏంది ఇది అని దాని గురించి ఒక 15-20 days నేను మా టీం అంతా సర్వే చేసినాం. ఇంటింటికి తిరగకుండా అసలు ఏంది అంటే డ్రాప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్కూల్కి పోకుండా. అప్పుడు నేను, మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు, ఇంకా చాలామంది మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఓహో ఇంత ఉన్నది, ఇంతమంది స్కూల్కు కాలేజీ పోకుండా ఉన్నారు. సో మనము ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు, కార్పొరేటరు, ఎమ్మెల్యే రోడ్లు ఎత్తారు, బంగ్లు ఎత్తారు, డెవలప్మెంట్ చేస్తారు. కానీ అసలు డెవలప్మెంట్ అంబేద్కర్ గారు ఏమన్నారు, ఇది కావాలి మనకు అని. నేను ఏదైతే ఇంటింటికి ఓటు ఏ విధంగా పోయి ఇంటికి ఓటు ఏ విధంగా అడిగినో అదే ఇంటికి అప్పుడు గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అప్పుడు సిపి గారు, మేమందరం ఒక టీమ్గా ఫామ్ అయ్యి నేనే ఈ ప్రాజెక్టు సిపి గారికి చెప్పిన, మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పిన, డిఓ గారికి చెప్పి ఏం చేసిన అంటే అప్పుడు మా స్కూలు తీసేస్తున్నారు, స్ట్రెంత్ లేదు అని తీసేస్తున్న తరుణంలో నేను ఇట్లా చూస్తుంటే అరే మనం బ్యాక్ టు స్కూల్ తీసుకుపోతే బాగుంటుంది, ఒక జనరేషన్ను ముందుకు తీసుకోవాలి, జనరేషన్ ముందుకు పోతూ ఉంటుంది కదా, ఇది కదా మన అసలు డెవలప్మెంట్ అని. నేను హైదరాబాద్లో మా ఫ్రెండ్ మేమందరం టీం కింద కలుసుకొని ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలని ఎడ్యుకేట్ ఏ జనరేషన్ అని పెట్టి టైటిల్ కూడా మా ఫ్రెండ్స్ అందరూ చేసి అప్పుడు ఏదైతే ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లోడు ఎట్లా అట్మాస్ఫియర్ అపీరెన్స్ ఉంటుందో అవన్నీ మనం కొనియాలి, ఎవరిని అడగొద్దు అంటే నేను చేసేది కూడా స్లమ్ ఏరియాలనే. అప్పుడు మేము ఒక్కొక్క కిట్ కొంతమంది స్పాన్సర్లను కూడా సోషల్ మీడియా పెడితే 500, 1500 కూడా అట్లా చాలామంది హెల్ప్ చేసిండు. వాళ్ళ ద్వారా బ్యాగులు, బుక్కులు కొని నేను వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఇళ్ళల్లోకి పోయి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడి అమ్మ వాళ్ళ అక్కడ ఈ స్లమ్ ఏరియాలో ఏమవుతుందంటే పిల్లోడు స్కూల్ పోతుండని పేరెంట్స్ పనికి పోతున్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చేవరకు ఇంటికి వస్తారు, వీడు స్కూల్ పోతుండే కాలేజీ పోతుండనే నమ్ముతారు ఎవరైనా. ఇంకా గ్యాప్ ఎక్కడ వస్తుందంటే పిల్లలు ఫీజు కట్టలేక కూడా స్కూల్ పోకుంటున్నారు. కొంత మాస్ ఏరియాలో ఏముంటుంది అంటే ఒకరి ద్వారా ఒకడు అలవాటు అయ్యి ఒకరి ద్వారా ఒకడు అలవాటు స్లమ్ నెగిటివిటీ క్రైమ్కు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అటువంటి కాకుండా మేమే ఇళ్ళల్లో తిరిగి పోలీస్ డిపార్ట్మెంటు, నేను, మున్సిపల్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మా స్కూల్ అప్పుడున్న మా స్కూల్లో వాస్తవంగా ప్రౌడ్గా చెప్పాలి, మా సార్లు, పీటీ సారు, హెడ్ మాస్టర్ సారే కానీ వాళ్ళందరూ సపోర్ట్. ఎర్లీ మార్నింగ్ 6కు స్టార్ట్ అయ్యి మీ స్కూల్లో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, 7 మెంబర్స్లో ఎవరు ఏం చేస్తున్నారు, ఫలానా వీళ్ళు ఎందుకు ఖాళీగా ఉన్నారు, ఇట్లా వాళ్ళందరూ మేము కౌన్సిలింగ్ కొట్టి మేమే బ్యాగులు బుక్ కొనిచ్చి మేమే స్కూల్లో జాయిన్ చేసినాం. కాలేజీ మిస్ అయిన వాళ్ళు కాలేజీలో మేమే స్కూల్, అన్ని గవర్నమెంట్లోనే, ప్రైవేట్లో ఎలా జాయిన్ చేయాలి. అప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చింది.
మంచిగా కొంత అన్నం లేని వాళ్ళు కూడా ఉన్నారు వాస్తవంగా. ఈ జనరేషన్ ఈ 2025లో కూడా 3 పూటలు తినలేని పరిస్థితిలో కూడా చాలామంది ఉన్నారు వాస్తవంగా. అది అగ్రి నా కళ్ళతో చూసిన నేను ఆ బ్యాక్గ్రౌండ్ ఆ ఏరియాలోకి వెళ్ళి వచ్చినాను కాబట్టి. సో వీళ్ళకి ఎట్లా కావాలి అని అప్పుడు గౌరవ కలెక్టర్ గారిని, మా మున్సిపల్ అధికారిని, పోలీస్ అధికారిని ఫుడ్ మంచిగా పెట్టాలి స్కూళ్ళకు, అట్లా కూడా మనం అట్రాక్ట్ చేయవచ్చు కదా అని మంచి ఫుడ్ పెట్టించి స్కూళ్ళల్లో వాళ్ళందరినీ బ్యాక్ టు స్కూల్ చేస్తే 250 మంది స్కూల్ పిల్లల్ని ఎట్ ఏ టైం మా స్కూల్లో జాయిన్ చేయడం వల్ల ఆ స్కూలు ఎట్ ఏ టైం డిస్టిక్లో టాప్ అయ్యి ఇంత జాయినింగ్ అయిందని హై స్కూల్ ప్రమోషన్ అయింది. ఇక మళ్ళీ ఆ స్కూల్లో ఇప్పుడు 10th సెంటర్ పడుతుంది. 10th ఏదైతే స్ట్రెంత్ లేదనే స్కూల్ను అప్పటికి వేరే స్కూళ్ళకు షిఫ్ట్ చేసిండు సార్లందరినీ. ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గర నుంచి స్కూల్లో మాకు స్టాఫ్ తెప్పించి అప్పుడు ఫుల్ అడ్మిషన్స్ ఫుల్ అనే బోర్డు పెట్టింది మా ఏరియాలో. అప్పుడు కొంచెం ప్రౌడ్ ఫీల్ అయినా. అప్పుడు మేము జాయిన్ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు 10th వచ్చే వరకు స్కూల్ టాప్లు ఉన్నారు వాళ్ళు. మొన్న రీసెంట్గా వస్తారు కదా, అప్పుడు 5th 6th ఉన్న వాళ్ళు ఇప్పుడు 10th అయిపోయి వస్తున్నారు. అప్పుడు కాలేజ్ అయిన వాళ్ళు బీటెక్ అవుతున్నారు, కొంతమంది డిగ్రీ చేస్తున్నారు. అప్పుడు ఎయిడ్స్ ఉన్న పిల్లల్ని కూడా మేము వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలని వాళ్ళ పేరెంట్స్లను ఆర్ఫనర్ స్కూల్లో పోయి వాళ్ళతో కూడా కలిపి వాళ్ళకు కూడా కిట్స్ చేయడం జరిగింది. ఇట్లా సోషల్ మీడియాలో పడితే ప్రతి ఒక్కరికి అన్న మాకు గీయడం నీడ్ ఉన్నదంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దగ్గర 1500-2000 మందికి మేము అది చేయడం జరిగింది. 3.5 years కూడా చేసినాం. కరోనా టైంలో చేసినాం. ఇక కొంచెం చేస్తున్నాం, అంత హైప్ చేస్తలేను, కొంత చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి అది చేస్తాను, నేను చేస్తాను, 100% చేస్తాను. ఇన్నేళ్ళ మీ జీవితంలో మిమ్మల్ని అపార్థం చేసుకొని మీకు దూరమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అపార్థం చేసుకొని పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నేను నటించడం రాదు వాస్తవంగా. అట్లా డైరెక్ట్ ముఖం మీద మాట్లాడడం కానీ, నా ముందు మంచిగా మాట్లాడుతున్న నా వెనుక పోగానే నన్ను క్రిటిసైజ్ చేసి మాట్లాడారు చాలామంది మాట్లాడు. కొంతమంది అవసరం కొద్ది నా ముందు యాక్టింగ్ చేసి మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎట్లా నాకు కొంత ముందు పోతూ ఉంటే కొంత తెలిసి వచ్చింది. నా గురించి వీళ్ళు చెప్తే ఓహో అట్లా నట కదా ఇట్లా నట కదా అని నన్ను దూరం అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలుసుకొని వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను ఎప్పుడు వాళ్ళను దూరం ఎందుకు పోయినాను, దగ్గరికి ఎందుకు పోయినాను ఎప్పుడు అనలే. నేను తెలుస్తుంది దేవుడు ఉన్నాడు, నేనైతే అన్యాయం చేసిన వాళ్ళని అయితే నేనెందుకు అదైతా. చాలామంది వచ్చిండ్లు కాలమే పడి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఎంతోమంది ఇప్పటికి కూడా నేను కొంతమందిని యాక్సెప్ట్ చేయలేదు. అయినా కూడా వాళ్ళు హట్ అయితే ఎందుకు నన్ను ఇట్లా అన్నారు, నేను నీకు అన్యాయం చేసినా, నేను నీకు న్యాయమే చేసినా కానీ నీకు హెల్ప్ చేసిన ఎప్పుడన్నా అంటే ఒక చిన్న స్థాయి కుటుంబం నుంచి వచ్చి ఒక చిన్న కులం నుంచి వచ్చి ఎదుగుతా అంటే కూడా మా దాంట్లో మాకే కొంచెం ఈర్ష్యలు ఉంటాయి. అబ్బా వీడు ఈ స్థాయికి ఎదుగుతున్నాడు, ఈ స్థాయి అంటే జెలస్ వస్తుంది. ఆ జెలస్ తోటి వీని ఎక్కడ నెగిటివ్ చేయాలి, ఎక్కడ 10 మందిలో నెగిటివ్ మాట్లాడాలి, ఎక్కడ నెగిటివ్ చేయాలని కూడా చాలామంది హట్ చేసిండు నాకు. చాలామంది అంటే నేను వాళ్ళ కోసం ఎన్నో గొడవలకు పోయినా, ఎంతో దూరం పోయినా వాళ్ళు కూడా నన్ను హట్ చేసిండు. నేను ఇంకా మాట్లాడిన ఎదుగానే నేను అవసరం నాకు శక్తి ఉన్నది అన్నీ చేసినా కూడా నేను ఒకరోజు తిరిగి కొట్టలే తిట్టలే, పోనీ వాళ్ళే తెలుసుకుంటారులే అని వదిలిపెట్టేసిన. తెలుసుకున్నారు చాలామంది వచ్చిళ్ళు. ఇంకా కొంతమంది కూడా ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నది. అది లైట్ తీసుకున్నా నేను. మురుగుతూనే ఉంటారు, లైట్ తీసుకోవాలి, ఎదుగుతాడు, మనం ముందు పోవాలి. మనం చేసే పని క్రియ కరెక్ట్ ఉన్నప్పుడు ఎదుటోడు ఎన్నో అనుకుంటాడు. మంచి ఉన్నప్పుడు కూడా చెడు వస్తూనే ఉంటుంది. అందరూ నన్ను ఇష్టపడాలి ఏం లేదు, అందరూ నన్ను ఇష్టపడాలి రూల్ అని ఏం లేదు కదా. నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొంత జెలస్ తోటి అరే ఏంద్రా వీడు ఎక్కడ పోయినా డిన్నా అనేది ఒకటి, ఏడపోయినా కొంచెము అధికారులు వినడమే కానీ, కొంచెం వాళ్ళు పోతే పని కానీ నేను పోతే పని అయినే కానీ, కొంచెం పేపర్ పరంగానే సోషల్ మీడియా పరంగానే టీవీల పరంగానే పొలిటికల్ లీడర్లే కానీ ఇంకెవరైనా కూడా డిన్నా అని నా పక్కకున్న వాళ్ళు కూడా కొంత ఈర్ష్య ఉంటుంది. మారుమూల అంటే చిన్న స్లమ్ ఏరియాలోకి వెళ్ళి గా ప్రాంతాలకు వెళ్ళి డిన్నా అని అనేవారు కూడా జెలస్ తోటి కూడా చాలామంది నాకు దూరమైంది, వెన్నుపోటు పొడిచింది చాలామంది. అంటే ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారా, ఇది రాజకీయంలో ఉంటారా? అంటే రాజకీయంలో ఉన్నారు, నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఉన్నారు. చాలా మట్టుకు నా ఫ్రెండ్స్ నేనైతే ఎవరి కోసము నా ఫ్రెండ్ సర్కిల్లో ముందు పోయి నేను వాళ్ళ కోసం అన్యాయం అయితే వాళ్ళ ఫ్యామిలీల కోసం ఎంత అదైనా కూడా వాళ్ళ మ్యారేజ్లప్పుడు వాళ్ళ ఏదైనా కూడా వాళ్ళు నా ఎలక్షన్లో నాకు నెగిటివ్ చేసిండు. నేను ఎప్పుడు నీకు అన్యాయం చేయలే కదా. నేను చాలా హర్ట్ అయినా. వాళ్ళ ఆపదలలో ఉన్నప్పుడు నేనున్నా, వాళ్ళ కష్టాలలో ఉన్నప్పుడు ఉన్నా, వాళ్ళ హ్యాపీనెస్లో ఉన్నా, వాళ్ళ అన్నిట్లలో ఉన్నా. నేను
అటువంటిది నాతో క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా అందరు చేయలే, కొంతమంది 5% అట్లా. అట్లా అన్నోళ్ళు కూడా నా ముందు డైరెక్ట్ ఫేస్ చేయలేరు. నేను ఎప్పుడు డైరెక్ట్ అనలే. కొంతమంది నేను వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళ ఫీజులోకి వెళ్ళగొడితే నేను కాలేజీలలో పోయి మాట్లాడి, నేను యూనివర్సిటీలలో పోయి మాట్లాడి, నేను డబ్బులు ఇచ్చి, నేను కొనిచ్చి, నేను ఫీజులకు డబ్బు ఇచ్చిన వాళ్ళు కూడా నాకు కూడా కొంత వ్యతిరేకంగా ఎలక్షన్లో చేసిళ్ళు. అచ్చా నేను ఇష్టం లేదు కావచ్చు అని నేను ఎప్పుడు రారా అని నేను తీసుకొచ్చేది, నువ్వు ఇట్లా చేసినావు అట్లా నేను ఎప్పుడు అనలే. నేను ముఖం చూడలేకపోయి వాళ్ళని పోనీరాబాయ్ నేను కలుపుకోపోతా. ఎలక్షన్ అప్పటి వరకే చూడాలి, ఎలక్షన్ పీరియడ్ వరకే చూడాలి. అట్లా నన్ను చాలామంది అది చేసిన. ఎందుకంటే వాళ్ళు ఏదో వీళ్ళ మాటలు విని వాడు అట్లాట, వీడు ఇట్లాట, ఈయన ఇట్లాట, అట్లాట, ఇట్లా అని నెగిటివ్ మాట్లాడి అది మాట్లాడి చిన్నదాని పెద్దగా అయిపోయింది. గ్యాప్ చాలా ఏర్పడ్డది. ఎందుకు అని అంటే ప్రతి అందరి నోట్ల డిన్నా అనరికి జెలస్ తోటే ఇదంతా అయింది, అంతకుమించి ఏం లేదు. పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటి వరకు మీరు పెళ్లి చేసుకోకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? కారణం ఏం లేదండి, కారణం అనేది ఏం లేదు. టైం ఆన్సర్ చేస్తుంది కదా, చూద్దాం అప్పటి వరకు ఎట్లుంటుంది. అభిప్రాయము అని అంటే ఇక కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవడమే కరెక్ట్. వీ హ్యావ్ టు గెయిన్ అంటే కొన్ని వదులుకోవాలి. అన్నీ స్ట్రాంగ్ ఉండాలి అంటే కొన్నిటికి రిలేషన్స్ దూరం ఉంటేనే, అంటే నా పర్సనల్ అది. ఒక గోల్ కొట్టాలి, ఒక గెయిన్ కావాలి అని అంటే పర్సనల్గా ఉండడమే. నా లాంటి ఫీల్డ్ ఉన్న వాళ్ళు కూడా అంటే ఉండొద్దు వాస్తవంగా, కానీ తప్పది. ఎందుకు అంటే ఎమోషనల్గా ఎవరికి కనెక్ట్ కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద ఎవరు డిపెండ్ ఉండొద్దు. రేపు నాకు మంచి అయినా చెడైనా కూడా నా గురించి బాధపడి నా గురించి ఏడ్చేటోళ్ళు ఉండొద్దు. పోయి నేను నా కుటుంబానికి నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ చేసిన చలో, నేను ఎప్పుడైనా సై అంటే సై, నేను ఆ ఫీల్డ్ నేను కొంచెం క్వశ్చన్ చేస్తాను. నన్ను ఇష్టపడేటోళ్ళు ఉండొచ్చు, నన్ను ఎక్కడ ఏం చేయాలని డ్యామేజ్ చేయడానికి కూడా ఉంటారు. ఇప్పుడు ఇంకా నాకు శత్రువులు బాగా పెరుగుతారు. అప్పుడు నేను ఈ రిలేషన్ ఇదన్నీ ఉంటే ఏ మనిషికైనా పెళ్ళి చేసుకోవాలని ఉంటుంది, ఫ్యామిలీ ఉండాలి, పిల్లలని ఉంటుంది. అది కొన్ని నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయినాయి. చల్ ఇది ఎందరో అట్లా కూడా రాలేదు వాస్తవం. ఎందుకో చూద్దాం, దేవుని దయ ఎట్లుంటుందో. అంటే మీ ఫాలోవర్స్ మీకు లవ్ స్టోరీ లేదంటే ఎవరు నమ్మట్లేదు, మీకు ఏమైనా లవ్ స్టోరీ ఉందా? ఇక వాళ్ళని అడిగితే బాగుంటుంది, మీరు వాళ్ళనే బాగుంటే బాగుంటుంది. ఇక నాతోటైతే నిరంతరము ఎప్పటికి ఉంటారు ఫాలోవర్స్ అనొద్దు వాళ్ళను, నా అన్నదమ్ములు, నా టీం సభ్యులు, వాళ్ళందరూ ఉంటారు. ఎవరేమో వెనకేమనుకుంటారో నాకు తెలియదు, కానీ నా గురించి తెలిసి నా అన్నటోడు అని అంటే నేను కొంచెం హట్ అవుతా అక్కడ. ఇప్పుడు బయటోడు అంటేనేమో ఏమ్రా బాబు అట్లా అన్నట్టు తప్పు కదరా అని ఇట్లా అంట, కానీ నా కూడా అనే వరకు నేను కొంచెం హట్ అవుతా. ఎందుకంటే నా గురించి తెలిసి నేను ఓపెన్ మైండ్ ఉంటాను. నాతోటి కూడా అందరూ మాట్లాడతారు. నేను ఎక్కడో నా ఆఫీస్కి వస్తారు, అందరూ నా క్లాస్మేట్స్ వస్తారు, నా జూనియర్లు నా సీనియర్లు వస్తారు, నేను చౌరస్తా ఉన్న కాడికి వస్తారు, మేము ఫంక్షన్లో పోతాం, డిన్నర్లో పోతాం, ఓపెన్ మైండెడ్ ఉంటాను. ఎందుకంటే నా చిన్నప్పటి నేను పెరిగిన విధానం తెలుసు. ఇక ఎవరు వెనక ఏమనుకుంటే నేను దాన్ని పట్టించుకోను బాయ్, అంతే. అంటే మీకు లవ్ స్టోరీ లేదంటారా? ఇప్పుడు ఉన్నదా లేదా? లేదండి. ఉంటే చెప్పండి, నేనన్నా పోయి చూసేస్తా. ఎవరు పోయి అని నేనన్నా అడుగుతా. ఇప్పుడు ఇక ఇది ఉంటే నేనెందుకు ఆగుతా? నేనే బొచ్చా లవ్ మ్యారేజ్ చేసిన, ఎత్తుకొచ్చుకుంటా, ఇంట్లో పెట్టుకుంటా. గండ్ల నేను అసలే నేను నాకు ఆ థాట్లో పోలే. వాస్తవంగా నేను పోలే. నన్ను కూడా ఇష్టపడ్డోళ్ళు, నన్ను ప్రపోజల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకనాలే? ఇష్టము అదే అన్నప్పుడు అమ్మో నేను ఎక్కడ మళ్ళీ ఏదైతుందో బ్రేక్ ఏమవుతుందో, మళ్ళీ నాకు స్పీడ్ బ్రేకర్లు ఏమైనా అడ్డు పెట్టలే ఏదవుతుందో అని ఆ భయము నాకు నేనే గిరేసుకొని కూర్చున్నా. వాస్తవంగా అమ్మో ఇదైతే ఇంకేదైతే నేను ఆ గోల్ రీచ్ కాలేము కావచ్చు, గోల్ రీచ్ అని ఉరికినా అసలు గమ్యం లేని ఉరికినా. లాస్ట్కు నేను తిరిగి చూసారు, అబ్బో ఇది కాదురా భయ్ అసలు అని తేలుకోవడానికి కొంచెం టైం అయింది. ఇప్పుడిప్పుడే కొంత నా లైఫ్ కూడా నేను ఎంజాయ్ చేయాలి. అసలు నేను లైఫ్ ఎంజాయ్ చేయలే. నేను కూడా నా అనుకున్న డ్రెస్సులు వేయాలి, నాకు ఇష్టమైన డ్రెస్సులు వేయాలి, నా ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, నా ఇష్టమైన ఫుడ్ తినాలి, నా ఇష్టమైన ప్లేస్లోకి పోవాలని ఇప్పుడు కొంచెము తిరుగుతున్నా, అది చేస్తున్నా. నా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా, మమ్మీ డాడీతోటి, మా తమ్ముని పిల్లలతోటి, వాళ్ళతోటి బాగా ఎంజాయ్ చేస్తా. మా టీం సభ్యులతోటి కూడా బాగా ఎంజాయ్ చేస్తాను నేను. మంచి డిన్నర్లో పోతాం, సినిమాలో పోతాం, ఏడబడితే ఆడ తిరుగుతాం, ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము. అందులో అదేం లేదు. కానీ వాస్తవంగా మనిషి అనేరు అది బీయింగ్ ఏ మెన్ ఆర్ ఉమెన్,
ఒంటరిగానైతే ఉండొద్దు అసలు వాస్తవంగా. ఎందుకు అని అంటే ఇట్లనే ఎనుకో అదాడని ఇట్లా అని ఇదా అని ఇది అంటూనే ఉంటారు. కానీ మనకు తినేటప్పుడు మన గోలు గుర్తొస్తూ ఉంటుంది. ఇట్లా పోయినప్పుడు గోలు అది ఇట్లా పించింగ్ కావాలి, పొడవాలి, అది పొడవాలి. ఇట్లా అది పొడితే మనం ఇట్లా నిద్రలు అలర్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లా కూర్చాలి, అది ఆ కూర్చుతా ఉంటే నిద్ర రాదు, ఆకలి కాదు, గమ్యం అదే ఉంటా ఉంటుంది. అదే అనుకుంటాను నేను. ఇంకా అంటే మీకు ఒక గోల్ ఉండడం వల్లనే మీరు ఇలాంటి రిలేషన్షిప్స్కి దూరం ఉన్నారంటారా? ఈ అంటే సాధించాలి అనేది ఒక గోలు బాగా ఒకటి ఎందుకో అది బాగా మైండ్లో పడిపోయింది. తీరుతుందనే దేవుని మీద నాకు నమ్మకం ఉన్నది. చేస్తాను. ఎందుకు అంటే నేను ఈ స్థాయిలో ఉన్నావు కాబట్టి కొంతమందికి నేను ఏదో చేస్తున్నా. ఇంకొంత స్థాయిలో ఉంటే ఎక్కువ మందికి నేను చేయగలుగుతా అనే కొంచెం అది ఉంటే కొంచెం భావజాలాలతోటి బాగా అట్రాక్ట్ అయ్యి ఉంటాను నేను. అది కూడా కొంచెం ఇంపాక్ట్ ఉన్నది. ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా ఇంత డేర్గా మధ్యరాత్రి ఎక్కడికి పోయినా కూడా పోయి వస్తా, సింగిల్గా తిరుగుతాను నేను. అప్పుడు అబ్బో నా కోసం వెయిట్ చేస్తాను, అబ్బో ఇట్లా ఇవన్నీ ఉండవు కదా నాకు, ఎదురిస్తా. ఇప్పుడు ఎవరు తూకోనారంటే చైల్డ్ బే అని అంటాం మనం. అప్పుడు అరే వద్దు, చిన్న ఆలోచించాలి, నాకు ఏమన్నా అయితే వాళ్ళు ఉన్నారు డిపెండ్ అయ్యి. ఇప్పుడు ఏం లేదు. ఏమన్నా ఉంటుందా? ఏంటిదిరా అంటే ఏంటిది అంటాం ఇప్పుడు మనం. ఆ ధైర్యం ఒకటి ఉంటుంది. అమ్మో నేను ఈడ మిస్ అవుతాను అనేది బాగా మైండ్లో పడ్డది కాదు. అట్లా చాలామంది వాస్తవంగా కూడా ప్రపోజల్స్ చాలా వచ్చినాయి, రీసెంట్గా కూడా వచ్చినాయి. అయినా కూడా నేను చెప్పిన, డైరెక్ట్ ఓపెన్గా చెప్పిన. ఒకప్పుడు ఏమైనా జరిగిందో ఏమో నాకు తెలియదు, ముందైతే చెప్తున్నా డైరెక్ట్, అట్లా కాదు ఇట్లా ఎవరికి ఆశ చెప్పొద్దు చెప్తున్నా డైరెక్ట్. ఒక చివరిగా సార్, ఒక రాజకీయ నాయకుడిగా మీ లక్ష్యం ఏంటి? ఒక వ్యక్తిగా మీ ఆశయం ఏంటి? ఫస్ట్ వ్యక్తిగా నేను సక్సెస్ కావాలి. ఫస్ట్ ఒక్క మనిషి మానవత్వంతో ఉండే మనిషిగా నేను సక్సెస్ కావాలి. నా తల్లిదండ్రులు, నా ఫ్యామిలీ వాళ్ళు గర్వపడే విధంగా ఉంటే అది నా సక్సెస్. నా పేరెంట్స్, నా టీము, ఇప్పుడు మీరు అన్న ఫాలోవర్స్ అన్న ఆ టీము, ఆ బ్రదర్సు, వాళ్ళందరూ ప్రౌడ్గా ఫీల్ అన్నప్పుడు నా సక్సెస్. ఒక మనిషి ఎదుటోన్ని బాధ పెట్టి వాడు ఆనందపడు కన్నా ఎదుటోన్ని ఆనందపడే ఆనందంలో మనం కలిగే ఆనందము మజా ఉంటుంది. అది నేను ఎక్స్పీరియన్స్గా కూడా చాలా చూసిన. రాజకీయ నాయకులను అందరూ వాస్తవంగా నెగిటివ్గా చూస్తారు. వాస్తవంగా రాజకీయం అంటేనే కొంచెం నెగిటివ్గా చూస్తారు. అందరూ ఉండరు అట్లా. రాజకీయ నాయకులు వేరు, లీడర్లు వేరు. లీడర్ ఈజ్ డిఫరెంట్, రాజకీయ నాయకుడు డిఫరెంట్. రాజకీయ నాయకుడు ఇప్పుడు రాజకీయాలు చేస్తూ ఉంటాడు. లీడర్ పబ్లిక్ కూడా ఏం కావాలి, ఇంకా ఏం చేస్తే మెరుగవుతుంది, ఇంకా ఏం చేస్తే ఏం డెవలప్మెంట్ అవుతుంది, ఇంకేదైతుంది, వీళ్ళకు ఇది అదే అని అట్లా ఆలోచించేటోళ్ళు లీడర్. నేను లీడర్గానే ఉండాలని నేను ఇష్టపడతాను. సో చివరిగా మా ఛానల్ తరపు నుంచి ప్రజలకు, మిమ్మల్ని అభిమానించే ప్రజలకు మీరేం చెప్తారు? నేను ప్రజలకు చెప్పేంత గొప్పవాన్ని ఏం కాదు. మీ ఛానల్ ద్వారా ఎన్ఎస్ఆర్ యాజమాన్యానికి, మరి ముఖ్యంగా మీకు, నన్ను గుర్తించి ఈ వరకు మీరు వచ్చినందుకు అదే నేను ఒక విజయంగా భావిస్తున్నా. 12 లక్షల జనాభా ఉన్నది మన గ్రేటర్ వరంగల్లో. 66 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 66 మంది ఎక్స్ కార్పొరేటర్లు ఉన్నారు, ఎంతోమంది పొలిటీషియన్లు ఉన్నారు. అయినా కూడా నన్ను గుర్తించిందంటే నాకు అంతో ఎంతో ఉంటేనే కదా మీరు గుర్తించిందని. నేను ఎదుటోని బాధ పెట్టకుండా, ఎదుటోళ్ళ ఆస్తిపాస్తుల మీద ఆశపడకుండా, మన అనేటోళ్ళని ఫస్ట్ మన కుటుంబానికి మనం మేలు చేసి, మన ఖాందాల్లో మేలు చేసి, మన ఊరోళ్ళకు మేలు చేసి, ఎదుటోని మేలు కోరితేనే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ యువర్ టైం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది మాజీ కార్పొరేటర్ అనయ్ డిన్నా గారి ఇంటర్వ్యూ. ఇలాంటి మన ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ ఎన్ఎస్ఆర్ న్యూస్. కెమెరామెన్ కౌశిక్తో సంతోషి, ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్.